కడప జిల్లా జదిపిరాల గ్రామంలో ఎండిన మినుము పంటలను పరిశీలించారు ఎమ్మెల్యే పుత్తకృష్ణ చైతన్య. ఆయనతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో నష్టపోయిన పంటలను గుర్తించాలని అధికారులకు ఆదేశించారు ఎమ్మెల్యే. ఇకపై రైతులను రావాల్సిన ఇన్సూరెన్స్ తొందరగా వచ్చేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. రైతుల అభ్యర్థన మేరకు పొలాల్లోకి తరలించడం జరిగింది. ఇక్కడ చాలా దయనీయమైన పరిస్థితి. జూలై నెలలో వర్షాలు లేక దగ్గర -70% వర్షం, రెగ్యులర్ పడాల్సిన వర్షాల కన్నా -70% 65% తక్కువ పడింది. దానివల్ల మినుము పంట మొత్తం పాడైపోయింది. ఎటువంటి దీంట్లో అవకాశం లేదు, జీరో అవకాశం. దీని నుంచి మనం పంట తీసే క్రమం ఏం కనిపించట్లేదు. ఈ రైతులంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. కేవలం అంటే జూన్ లో వర్షాలు కొంచెం బాగుపడేసరికి ఈసారి వర్షాలు బాగుపడతాయన్న ఆలోచనతో ముందుగా ధైర్యంగా వచ్చి వేశారు. కానీ వాళ్ళకు వాతావరణం సహకరించలేదు. మరి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారితో కూడా ఫీల్డ్ అనేది సందర్శించడం జరిగింది. ఏదైతే ఈ మినుము పంట ఉందో, మినుము పంట అనేది ఆల్రెడీ కొంత డ్రైయింగ్ అనేది కనపడుతుంది. దాంతో ఇప్పుడు 10 to 15% మాత్రమే ఈల్డ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇవి ఇమీడియట్ గా గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా అలాగే ఇమీడియట్ గా దీన్ని అంతా ఈ క్రాప్ చేసి వెంటనే మరి రిపోర్ట్ అనేది గవర్నమెంట్కి ఆల్రెడీ పంపించడం